మిగతా వారి కథ ఎలా ఉన్నా టాప్ స్టార్స్ ఫ్యాన్స్ కోరుకునేది రికార్డులే. ఎవరు అవునన్నా కాదన్నా ఇది సినీ జగమెరిగిన సత్యం. టాలీవుడ్ టాప్ స్టార్స్లో తనదైన బాణీ పలికిస్తోన్న నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సమరసింహారెడ్డి ఆయన ఫ్యాన్స్కు మహదానందం పంచింది. 1999 జనవరి 13న విడుదలైన సమరసింహారెడ్డి నాటి సంక్రాంతి సంబరాల్లో పై చేయి అనిపించుకోవడమే కాదు, అంతకు ముందు నెలకొన్న అనేక రికార్డులను బద్దలు చేసింది. ఆనాటి టాలీవుడ్ హీరోస్ సినిమాల్లో ఏ హీరోకు 10 కేంద్రాలలో సిల్వర్ జూబ్లీ ఆడిన దాఖలాలు లేవు. దీనికి ముందు కె రాఘవేంద్రరావు రూపొందించిన పెళ్లి సందడి 23 కేంద్రాలలో రజతోత్సవం జరుపుకొని రికార్డుగా నిలిచింది. ఆ సినిమా రికార్డును బ్రేక్ చేస్తూ సమరసింహారెడ్డి 30 కేంద్రాలలో రోజు 4 ఆటలతో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. ఒక్కసారిగా అందరూ సమరసింహారెడ్డి గ్రాండ్ సక్సెస్ చూసి నివ్వెరపోయారు. ఆ సినిమా అంతటి విజయం సాధించడానికి కారణాలేంటి అని ఆలోచించడం మొదలెట్టారు. అంతకుముందు వచ్చిన రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ మూవీస్ కంటే సమరసింహారెడ్డి భిన్నంగా ఉండడమే ఆ చిత్ర ఘన విజయానికి కారణం అని తేల్చారు. సమరసింహారెడ్డి సినిమా గ్రాండ్ సక్సెస్ కేవలం సిల్వర్ జూబ్లీ దగ్గరే ఆగలేదు. తరువాత అనేక కేంద్రాలలో స్ట్రైట్గా 200 రోజులు ప్రదర్శితమైంది. ఫ్యాక్షన్ మూవీస్లో గోల్డెన్ జూబ్లీ చూసిన సినిమాగాను సమరసింహారెడ్డి నిలిచింది. ఈ చిత్రం నెలకొల్పిన రికార్డులను బ్రేక్ చేయాలని అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎందరో ప్రయత్నిస్తున్నారు. ఆ తరువాత రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్డ్రాప్తో వచ్చిన చిత్రాలు వసూళ్లలో సమరసింహారెడ్డిని క్రాచ్ చేసిన ప్రదర్శనలో మాత్రం ఈనాటికి ఈ సినిమాదే పైచేయి. శ్రీ సత్యనారాయణమ్మ ప్రొడక్షన్స్ పతాకంపై బి గోపాల్ దర్శకత్వంలో చెంగల వెంకట్రావు నిర్మించిన సమరసింహారెడ్డిలో సిమ్రాన్, అంజలా జవేరి, సంగవి నాయకులుగా కనిపించారు. ఈ చిత్రానికి వేటూరి, భువనచంద్ర, వెన్నెలకంటి రాసిన పాటలు, మణిశర్మ కట్టిన బాణీలు ఓ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. 25 ఏళ్లైన ఈనాటికి ఈ చిత్రం అభిమానుల మధ్యలో చెరగని ముద్ర వేసింది. ఇప్పటికీ సమరసింహారెడ్డి పేరు వినగానే బాలయ్య ఫ్యాన్స్ మనసు ఆనందంతో అంబరమంటుతూ ఉంటుంది.